ఇది ఏ రాజకీయ పార్టీకి అనుకూలమో ఏ పార్టీకి వ్యతిరేకమో కానే కాదు. ప్రజాస్వామ్యంలో ప్రజల అభిప్రాయాలను నిజానిజాలను చూపించే ప్రయత్నం మాత్రమే. మీ కీ టాక్స్. Hi everybody, this is Key Talks, your Kamesh in Pulivendula. జెడ్పీటీసీ ఉప ఎన్నిక పేరుతో జరిగిన రాజకీయంలో ఏది ప్రచారం, అసలు ఏది వాస్తవం, జనం ఏమంటున్నారో రాష్ట్రానికి తెలియాల్సిన నిజాలేంటి, అసలు ఈ చరిత్ర ఏ సిరాతో మనం చూద్దాం. దిస్ ఈజ్ యువర్ కీ టాక్స్ గ్రౌండ్ రిపోర్ట్. పులివెందుల రాజకీయ ప్రత్యర్థులు రకరకాల రంగులు వేయొచ్చునేమో కానీ ఇక్కడ ఎటు చూసినా కనిపించేది మాత్రం పచ్చదనమే, తోట పంటలే. కొండలు గుట్టల మీద కూడా పెరిగిన అరటి, చీనా తోటలు స్వాగత తోరణాల్లా కనిపిస్తాయి, మనల్ని ఆప్యాయంగా పలకరిస్తాయి. ఇదంతా సరే, అసలు పులివెందుల్లో ఏం జరిగింది? ఓటు వేసేందుకు జనం కాళ్ళు పట్టి వేడుకోవాలా? మేం ఓట్లు వేయలేదు మహాప్రభో అని జనం అంటుంటే ప్రజాస్వామ్యం గెలిచింది అని ఓ సెక్షన్ మీడియా ఎలా ప్రకటించింది? మీరు జడ్పీ ఉప ఎన్నికలో ఓటేశారా? వేయలేదండి. ఓటేశారా? మీరు ఓటేశారా మొన్న? ఇలాంటి దృశ్యాల వెనక నిజాలేంటి? గట్టిగా 10,000 ఓట్లున్న జెడ్పీ ఉప ఎన్నిక గురించి రాష్ట్రం అంతా ఇంతలా ఎందుకు మాట్లాడుతోంది? అసలు వాస్తవాలేంటి? నిజాలు నిజాయితీగా చెప్పేందుకు పల్లెలను పలకరించింది, జనం గుండె తలుపు తట్టింది మీ కీ టాక్స్. మీరు ఓటు వేశారా అని అడిగితే మీరు ఓటేశారా? లేదు సార్, వేయలేదు. మా ఓట్లే వేయలేకపోయింది. మేము వెళ్ళిపోండి మర్యాదగా అని దరిమి కొడుతున్నారు సార్. ఇట్లా ఇది ఫస్ట్ టైం ఓటు వేయకుండా చాలా మంది వచ్చినారు, కొట్టే వాళ్ళు, దొబ్బే వాళ్ళు. ఇంత ఆలోచన కడితే ఎటైనా జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడని వాళ్ళు వేలెత్తి చూపిస్తోంది పులివెందుల. అవునా? మీ ఊళ్ళో పోలింగ్ జరిగితే మీరెందుకు ఓటేయలేదు? మరి ఎవరు వేశారు ఓటు? బయట నుంచి వచ్చినారు అందరూ. ఎవరు వచ్చినారో కూడా మాకైతే తెలియదు. లారీలతో జనాలు అయితే వచ్చినారు. అసలు వెళ్ళలేదు అక్కడికి. మేము వెళ్ళాలనుకున్నా కూడా అక్కడ లేదు, ఇంకా అయిపోయింది, వాళ్ళు వేసేసుకున్నారని చెప్పేసి వెళ్ళనివ్వలేదు. ఇట్లా ఒక ఊరు నుండి ఒక ఊరికి వచ్చి అంతా కొత్త వాళ్ళు కీలో నిలబడి వేసుకుంటే ఇంకా ఈ ప్రజాస్వామ్యం ఎక్కడ ఉంది? మట్ట కూని అయిపోయింది సార్ ఈ దపాతో. స్లిప్లు ఇచ్చినారు సార్. స్లిప్లు ఇస్తే మరి ఎందుకే లేదు ఓట్లు? మీరు ఓటు వేయలే, మీరు అవసరం లేదు, మేము వేసుకుంటామన్నా. మనం ఇప్పుడు నల్లపరెడ్డిపల్లిలో ఉన్నాము. పులివెందుల రూరల్ జడ్పీ ఉప ఎన్నిక జరిగిన గ్రామాల్లో ఇదొకటి. అసలు ఇక్కడ వాస్తవ పరిస్థితి ఏంటి, ప్రజలు ఏం చెప్తున్నారు, ఎందరి వేళ్లకి ఇక్కడ సిరా కనపడుతోంది అనేది చూద్దాం. ఎందుకంటే ఒక సిరా చుక్క 1,00,000 మెదళ్ళ కదలిక అంటారు. అదే రాజకీయాల్లో అయితే గనక ఒక్క సిరా చుక్క ప్రజాభిప్రాయానికి సూచిక. మరి ఈ ప్రజాస్వామ్యంలో అలాంటి ప్రజాభిప్రాయం ఎంతవరకు ప్రతిబింబించింది? నల్లపరెడ్డిపల్లె, ఎర్రబెల్లి లాంటి చుట్టుపక్కల ప్రాంతాల్లో 3,900కు పైగా ఓట్లు ఉన్నాయి, 70% పైగా ఓట్లు పోలయ్యాయి అని లెక్కలు చెప్తూ ఉన్నాయి. మరి ఇక్కడ ప్రజలు ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. వైసీపీ కంచుకోట బద్దలైందని, మొత్తం అంతా ఇప్పుడు వైసీపీకి జగన్కి ఎదురుగాలి వీస్తోందని మీడియాలో ప్రముఖంగా రాస్తూ ఉన్నారు కదా. అట్లా అని బద్దలైనప్పుడు ఈ విధంగా నువ్వు బయట నుంచి జనాలను తీసుకొచ్చి ఈ విధంగా రిగ్గింగ్ చేసుకోవడం ఎందుకు? నువ్వు మరి ఎన్ని ఎలక్షన్ జరిపి చూపించుకోవచ్చు కదా మీరు. నల్లపరెడ్డిపల్లిలో వేప చెట్టు కింద రచ్చబండ తరహాలో కొందరు పెద్దలు ఇక్కడ ఉన్నారు. వీళ్ళని అడిగి అసలు ఉప ఎన్నిక పోలింగ్ సరళి ఎలా జరిగింది, అసలు ఓట్లు వేశారా, అసలు వాస్తవ పరిస్థితి ఏంటనేది చూద్దాం. ఓటేశారా? ఎందుకు వేలా? అవునా? ఎందుకు మీకు ఓటర్ స్లిప్ ఇవ్వలేదా? ఎట్లా ఇచ్చినారు?
ఆ, వాళ్ళు జరుగుతారు పోలీసు వాళ్ళు అంతా అవునా? ఏది మీ ఎడం చేయి వేలు చూపించండి. ఏజెంటే కదా సార్ ఉండేది. నల్లపురెడ్డిపల్లిలో 70% పైగా పోలింగ్ జరిగిందని చెప్తున్నారు కదా. ఎవరే ఇళ్ళ నుంచి మీరు బయటికే పోలే, పోలీసు వాళ్ళు రానిలే సార్. ఈ పెద్దమ్మని అడుగుదాము, మొన్న ఉప ఎన్నికల్లో ఓటేశారా, అసలు సిచ్యువేషన్ ఏంటి అనేది. రాష్ట్ర వ్యాప్తంగా చూసిన క్యూల్లో మాత్రం మహిళలు ఎక్కడా కనపడలా. మరి పెద్దమ్మ ఏం చెప్తుందో చూద్దాం. మీరు ఓటేశారా మొన్న? వేయలే సార్, ఎందుకైలా? వాళ్ళు దొబ్బినారు, నేనేం చేసేది, కాలు లేవు. ఎవరు దొబ్బినారు మిమ్మల్ని? ఆడనే అంతా వేయలే సార్, ఏంటి ఏంటి చెబుతాం సరే. మేము జగన్కి వేయాలని మేము అనుకుంటే నాకు కాలు ఇరిగినప్పుడు ఆయనే అన్నీ చేసినాడు. ఇప్పుడే జరిగిండేది. ఇక్కడ ఊళ్ళలోనూ ఏదో అలజడి, ఇళ్లలో ఇంకేదో ఆక్రోశం. అసలు ఏం జరిగింది? పులివెందుల ఏం చూసింది? రాష్ట్రం అంతా జరిగిన ప్రచారానికి వాస్తవానికి మధ్య దూరం ఎంత? రెడీ అయినాము, ఎవరే కానీ పోనీ కూడా పోనీలే, వద్దు పోవాకండి. అంత చాలా మంది వచ్చినారు, కొట్టేవాళ్ళు, దొబ్బేవాళ్ళు. ఇంత దాలోరంగా చెప్తే ఎటైనా జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడని వాళ్ళు పని చేసినారు. మాకు సాఫీగా జరిగింటే ఆ ఇప్పే గెలుచు. అంత ఘోరం జరిగింది ఈసారి. ఇప్పుడు ఒక ఉప ఎన్నికలో గెలవడం వల్ల ఓడిపోవడం వల్ల జరిగేది మార్పే ఉంటుంది. అసలు మీకేం అర్థమైంది? మాకేమర్థమైంది, ఇంత దాలోరంగా చేసినారు, దాలోరంగా చేసి ఈ పని చేసుకుని గెలుచుకున్నారని మాకు అర్థమైంది. అది 8 ఓట్లు ఉన్నాయి మా ఇంట్లో, ఒక్క ఓటు వేయలేదు. మేము అసలు అక్కడికి పోను కూడా పోలేదు. ఏమవుతుంది ఏం సార్, తింటే దెబ్బలు తింటాం అంతే కదా. ఏమవుతుంది, ఎవడో వచ్చి కొట్టను, మా ఊరికి వచ్చి వానికి అంత ధైర్యం ఏమి, ఎందుకు కొట్టాలా? ఏమి కొత్త వాళ్ళు వచ్చి మీ జీవిత కాలంలో ఎప్పుడైనా చూసారు ఇట్లాంటి? మా ఊరు ఈ ఊరు 50 ఏళ్ళకి పైన నా పెళ్ళి. నేను ఎప్పుడు అసలు అన్ని పల్లెలు వచ్చి మా ఊళ్ళో ఓటేస్తారు. అట్లాంటిది నల్గొండపల్లెకి ఇంతమంది, కొత్తపల్లెకి ఇంతమంది, ఎర్రపల్లెకి ఏంటికే సార్ బూతులు ఏంటికి పెట్టాలి అట్లా? వాటితో గేట్లేకే నీకునుంటే ఏమంతా ఏం వాడు కొన్నాడా మా ఊరు ఏమన్నా? కొన్నింటి చెప్పమను. ఎవడో కొత్త నా కొడుకులందరూ దొరకరాను అవసరమా? ఓటర్ స్లిప్పులు అయితే ఇచ్చారు, ఇళ్లలోంచి బయటికి రాకుండా నిర్బంధించారు, పురుషుల మీద కేసులు పెట్టారు, మహిళల్ని బయటికి రావద్దు అని హెచ్చరికలు చేశారు, ఎక్కడి నుంచో వచ్చి ఓట్లేసుకెళ్లారు అని చెప్తూ ఉన్నారు పులివెందుల రూరల్ మండలం నల్లపురెడ్డిపల్లిలో మహిళలంతా. ఈ సిచ్యువేషన్ చూసిన తర్వాత 4000 మందికి పైగా మహిళలు ఓటేశారు అని చేస్తున్న ప్రచారంలో వాస్తవం ఎంతో మీకే అర్థమవుతుంది. అచ్చవెల్లి, కొత్తపల్లి, కానంపల్లి, నల్లపురెడ్డిపల్లి, ఎర్రబల్లి, ఎర్రిపల్లి అన్ని పల్లెల్లోనూ నిర్వేదం. మా ఓటు మమ్మల్ని వేసుకోనివ్వలేదు, మేము ఎప్పుడు చూడని వాతావరణాన్ని ఇప్పుడు చూస్తున్నాం అనే ఆక్రోశం. అసలు ఇలాంటి సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? స్వేచ్ఛగా సజావుగా జరగాల్సిన ఎన్నిక ఇంత చర్చనీయం ఎందుకైంది రాష్ట్ర వ్యాప్తంగా? ఆల్రెడీ పులివెందుల్లో ఓటర్ల ఆవేదన వేలెత్తి చూపుతున్న వైఫల్యాన్ని మనం చూసాం. ఏంటి? ఇంకు లేకపోవటం. ఇలాంటి సిచ్యువేషన్స్ తర్వాత అసలు పోలింగ్కి ముందు ఏం జరిగింది, వాతావరణం ఎలాగా ఉన్నట్టుండి మారిపోయింది, గ్రామస్తులు ఏం చెప్తున్నారు అనేది తెలుసుకుందాం. మనం చూస్తున్నాము వీళ్ళు ఎడంచేయి చూపుడు వేలు చూపుతూ ఉంటే ఒక్కరికి కూడా ఇంకు లేని దృశ్యాలే మనకి కనబడుతూ ఉన్నాయి. ఈ గ్రామంలో దాదాపు 80% పైగా పోలింగ్ జరిగిందని మనకి రికార్డులు చెప్తూ ఉన్నాయి. కానీ ఏ ఒక్కరికి చూపుడు వేలి మీద ఇంకు లేదు. ప్రజాస్వామ్యం గెలిచేసింది అని చేస్తున్న ప్రచారానికి వాస్తవానికి మధ్య ఏమాత్రం సింకు లేదు. అసలు పోలింగ్ రోజున ఎలాంటి పరిస్థితి వీళ్ళు ఫేస్ చేశారు, అసలు వాస్తవం ఏంటి అనేది న్యూట్రల్గా చూసే ప్రయత్నం చేద్దాం. వాళ్ళ అనుభవాన్ని వాళ్ళ మాటల్లోనే చూద్దాం. మీరు మొన్న జడ్పీ బై ఎలక్షన్లో ఓటేశారా? ఓటు వేయలేదు. ఎందుకు వేయలేదు? వాళ్ళు పోలీసులు అడ్డేసారు. నేను ఓటు వేయలేదు. 4:30కు వచ్చినాను. 4:30కు వస్తానే ఆడమంచి మీద గబ వచ్చినారు. జమ్మలమడుగు వాళ్ళు ఇంతమంది, పులివెందుల వాళ్ళు ఇంతమంది నుంచి వచ్చి పెద్ద జూడూరు, చింతల జూడూరు, గోటూరులో ఇంతమంది వచ్చినారు. వచ్చి 4:30కు వస్తానే ఏమిది అంటానే మందల మీదకి ఎంబలాడి వచ్చినారు. ఒక మంచి మీద చేయి చేసుకున్నారు. ఆడ మంచి మీద నేను కాలు దాడిచ్చినాను. ఆ నుంచి వచ్చి పోలీసు వాళ్ళంతా ఎంబలాడి తీసుకొని పోయినారు. తీసుకొని దొబ్బుకుంటా 5:30, 6:30, 7:30, 8 వరకు మోటు వేసినా కానీ ఫలితం లేకపోయింది. 8 దాకా ఫలితం వేయలే. మేము 8 కాదు 9:30 వరకు మోటు వేసినాం. 9:30 వరకు మోటు వేసి అప్పటికి పోలు ఏజెంటు లేకుండా చేసి వాళ్ళు ఎట్టగా పల్లె అప్పటికి
ఓటుగా 7:30 కూడా పోల్ చేయలే, 9 వరకు పోల్ చేయలే. 9:30కు మంత్రి ఇచ్చింది. పోలీసు వాళ్ళంతా మమ్మల్ని దొబ్బకపోయి ఆడ సుమారుగా ఒక 20-30 బాల్ రైతులు పెట్టినారు. అప్పుడు పోలింగ్ స్టార్ట్ అయింది 9కి. పోలింగ్ రోజు ఉదయమే ఎంపీని అరెస్ట్ చేసేసరికి అధైర్యపడినారు, అందుకోసమే ఇట్లాంటివి జరిగినాయి అని అనుకోవడానికి ఉందా? అనుకోవచ్చు అట్లా? ఏమనుకునే దానికి లేదు. అది ఎవరు అధైర్యపడలే. మేము మోటికే వేసినాం. మేము సావుగాని బతుగాని ఏం చంపితే ఒకరిని చంపేవాళ్ళే కదా. మేము మోటికే వేసినాం. మేము మోటికే వేసినాం. ఆయన అవినాష్ రెడ్డి కూడా ఆయన చేయాల్సిన పనిలే, చేతకాక వాళ్ళ ఆయన చేసినారు అరెస్ట్. అన్నట్టు ఇక్కడ ఓ మాట చెప్పాలి. మన ఎలక్షన్ కమిషన్ వాడే ఇంకులో సిల్వర్ నైట్రేట్ ఉంటుంది. అది చెరిగిపోవటానికి కనీసం కొన్ని వారాలు పడుతుంది. మన చర్మంలో కొత్త కణాలు పుట్టుకొచ్చే వరకు అది అలాగే ఉంటుంది, ముద్ర చెరిగిపోదు. ఇది సైంటిఫిక్ వాస్తవం. అంటే పులివెందుల్లో వీళ్ళెవ్వరూ ఓటేయలేదు, వీళ్ళని వెయ్యనివ్వలేదు అనేది నిజంగా నిజం, చెరపలేని చేదు నిజం. ఓటర్ స్లిప్ ఇచ్చినా కానీ మీరు ఓటు వేయలేదంటే అసలు కారణం ఏంటి? పొద్దున తెల్లవారుజామున 5 గంటలకే బయట జనాలు అందరూ వచ్చి పోలింగ్ బూత్ కాడ అల్లర్లు చేయబట్టినారు. ఏజెంట్లము మేము ఏజెంటుగా లోపలికి పోయేటప్పుడే. మీరు వైసీపీ ఏజెంటా? వైసీపీ ఏజెంట్. ఏజెంట్ ఫారాలు తీసుకొని మేము లోపలికి పోయే లోపలనే ఎవరు మీరంటే ఏజెంట్లమంటే ఏజెంట్ ఫారాలు గుంజుకున్నారు. మా ఆధార్ కార్డు తీసుకున్నారు. ఎందుకు ఇట్లా చేస్తున్నారు అంటే కొట్టడానికి ఎంపలాన్నారు. జనం గోడు ఇలా ఉంటే పులివెందుల్లో ప్రజాస్వామ్యం గెలిచింది అని చెప్పడమే కాదు, స్లిప్పుల మీద రాసి బ్యాలెట్ బాక్సుల్లో వేసి ఆనందం బయటపెట్టారు జనం అనే ప్రచారాన్ని రాష్ట్రం మొత్తం చూసింది. ఈ రాతల మీద ఇక్కడ జనం ఏమనుకుంటున్నారు అనేది తెలిస్తే. మంత్రి సమక్షంలోనే పోలీసు వాళ్ళే రాసినారు. అవి స్లిప్పులు గుంజుకొని జగన్మోహన్ రెడ్డి మీద అవినాష్ రెడ్డి మీద అక్కసతో ఆ స్లిప్పుల మీద వెనుక రాసి అట్ట చెప్తున్నారు. వాళ్ళు దొంగ ఓట్లు అయిన వచ్చిన వాళ్ళు పోలీసులే స్లిప్పులు తీసుకొని రాసినారు. వెనుక వాళ్ళు రాసి వేయించినాడు. అటు మీద లిందెలు వేసేదానికి ఇట్లా ఈ స్లిప్పులు తీసి చెట్టేసినారు. స్లిప్పులు రాయడం కాదు, ఇప్పుడు పులివెందుల ప్రజలు ప్రధానికి రాష్ట్రపతికి లేఖలు రాస్తామంటున్నారు, రాస్తున్నారు. నేను అంత ఇంత చదువుకున్నాను. నేను డైరెక్ట్ నరేంద్ర మోడీ గారికి ఒక లెటర్ నా విధంగా లెటర్ రాసి ఏదన్నా కానీ ఆయనకు తెలియజేద్దామనే భావన కూడా నాలో కలిగింది. ఇవన్నీ చూస్తే ఇక్కడ జనం చెబుతున్న మాటను ఆలకిస్తే వీళ్ళ ఓట్లు పడ్డాయి కానీ వేసింది మాత్రం వీళ్ళు కాదు అనే వాస్తవం కళ్ళకు కట్టినట్టు అర్థమైపోతుంది. కావలసినట్టుగా ఓట్లు వేసుకునే రాజకీయం ఏం సాధిస్తుంది? ఈ ప్రశ్నకు కూడా సమాధానం పులివెందులు చెప్తోంది. నవ్వు వచ్చింది, నవ్వుకున్నాం మేము. ఇది కాదు అనేది మాకైతే మేము నవ్వుకుంటున్నాం. ఇప్పుడు కూడా మేము నవ్వుకుంటున్నాం. గెలిచినామని సంబరపడవచ్చు, కానీ మేమైతే నవ్వుకుంటున్నాం. అది ఎంత పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని, ఇంత పచ్చి అబద్ధాలని మేము అనుకుంటున్నాము. జగన్ 4 రూపాయలు లేకుండా చేయాలన్నారు సార్ వాళ్ళు. అన్యాయం జరిగింది అని జనం మొత్తుకుంటున్నా, ఎన్నికలు జరిగిపోయాయి అని చెప్పిన తర్వాత ఫలితాలు ఇవే అని ప్రకటించేశాక ఇక మన దేశంలో చేయగలిగింది ఒక్కటే, కోర్టును ఆశ్రయించటం. మాకు అన్యాయం జరిగింది అని పులివెందులైనా మరొకరైనా మొరపెట్టుకుంటే ఏమవుతుందో తెలియడానికి, తీర్పు రావడానికి ఏళ్లు పడుతుంది. ఒక్కోసారి ఆ ఎన్నిక చెల్లదు అని చెప్పేసరికి పదవీ కాలాలు కూడా పూర్తయిపోతాయి. ఇది నడుస్తున్న చరిత్ర. ఎన్నికల ఫలితాలు ప్రకటించి కూడా 48 గంటలు కావస్తుంది. కానీ పులివెందుల రూరల్ పల్లెల్లో మాత్రం ఏదో అలజడి, బిక్కుబిక్కుమంటూ ఉన్న పరిస్థితి. కేవలం ఒక 10,000 ఓటర్లుండి జడ్పీటీసీ స్థానానికి జరిగిన ఉప ఎన్నిక విషయంలో జనం ఇంత టెర్రరైజ్ కావటము, మా మీద దాడి జరిగింది, మా హక్కుని మా నుంచి గుంజుకున్నారు, మా ఓటుని ఎవరో వేసేయడము అంటే మా అస్తిత్వాన్ని ప్రశ్నించటమే అని మాట్లాడుతున్న తీరు చూస్తే మనస్సు చివుకుమంటుంది. క్షేత్రస్థాయి వాస్తవానికి జరుగుతున్న ప్రచారానికి మధ్య చాలా గ్యాప్ ఉంది అని ఒక న్యూట్రల్ అబ్జర్వర్గా గ్రౌండ్ రియాలిటీ చూస్తే ఈ పులివెందుల మట్టి వాసన చూస్తుంటే నాకు అనిపిస్తూ ఉంది. నిష్పాక్షికంగా ఇది పార్టీల జెండాలకి ఎజెండాలకి సంబంధం లేని విషయం. ప్రజాస్వామ్యమై ఎజెండాగా కీ టాక్స్ తీసుకున్న ఇనిషియేటివ్ ఇది. 100% టీడీపీ గెలిచింది, ప్రజల ఓట్లతో అయితే కాదు. టీడీపీ గెలిచింది ప్రజల ఓట్లేసి కాదు, ప్రజల నిర్ణయం కాదు. జగన్మోహన్ రెడ్డి గెలిచాడని వాళ్ళు పనిచేస్తారు. మాకు సాఫీగా జరిగింటే ఆ ఇప్పే గెలుచు.
ఏమున్నా ఏం జరిగినా సరే గెలిపించుకుంటాం, ఖచ్చితంగా గెలిపించుకుంటాం. అధికారం బలప్రయోగం చేయొచ్చు, మంది మార్బలంతో జనం గొంతు కొన్నిసార్లు నొక్కేయచ్చు. కానీ అడ్డంకుల్ని దాటి అబద్ధాల అడ్డుతెరల్ని చీల్చుకొని నిజాలు నిఠారుగా నిలబడతాయి. ఈ టాక్స్ చెబుతున్నది ఇదే.